శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టెంపుల్కి వెళ్తే అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఓకే, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. దానికి ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తూ ఉంటుంది. లేదు మసీద్ తీసుకుందాం, పోనీ మసీద్ దగ్గర కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎందుకండి అసలు? అంటే ఇక్కడ ఏముండదు ఆ సిస్టము. ఇప్పుడు ప్రార్థన లోపలికి వెళ్ళామండి, అక్కడ ఏదో ఒకటి ఉంటుందిగా, ప్రార్థన చేయటం ఏదో ఒకటి ఉంటుందిగా, మీకు సంబంధించిన ఒక అసలు అక్కడ దేవుడే లేడండి, ఏదో 4 గోడలు ఉంటాయి అంతే. అక్కడ మెటీరియల్ ఉంటుంది కదా, ఏదో చదువుకోవటం ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏముండదు అక్కడ. అవి కాకుండా ఈ మాట్లాడుకుంటారా? వాళ్ళ దేవుడి గురించి చెప్పుకోవడానికి ఏ గొప్పతనం లేదు. ఇప్పుడు అది కూడా వదిలేదు, ఆ డిస్కషన్ సెకండరీ. ఓకే, భారతదేశానికి ఇవి ప్రమాదకరం కాదా మరి? ఇప్పుడు చెప్పండి. భారతదేశానికి అదే దేశాన్ని ముక్కలు, ఈ దేశపు మెజారిటీలని పదే 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 ఇట్లా విసిగిస్తూ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసుకుంటూ ఇది చేస్తాం. అది కాకుండా దేశాన్ని ముక్కలు చేయాలని కోరుకోవటం అదొకటి. మీరు సంస్కృతి అన్నారు, సంస్కృతి మీద దాడి కూడా నేను చెప్తాను. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఉదాహరణకి భారతదేశంలో అసలు హిందువులు ఆచరించే పద్ధతులన్నీ తప్పు అంటా ఉంటారు ఈ క్రిస్టియన్ ప్రచారకులు. మళ్ళీ తెల్లారు లెగిస్తే చర్చిల్లో అభిషేకాలు చేస్తారు, అష్టోత్తరాలు వాడుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా అక్షంతలు తలంబ్రాలు కూడా వచ్చేసినాయి. ఇవి కాకుండా యేసు మాలలో మేరీ మాలలో వచ్చేసినాయి. మరి ఇవన్నీ సంస్కృతిని కబ్జా చేయటం, సంస్కృతి మీద దాడి చేయటం, సంస్కృతిని దోచుకోవటం కాదా? ఇది ప్రమాదకరమా కాదండి? ప్రమాదకరం కాదు, కాపీ కొడుతూ ఉంటారు. కాపీ కొట్టితే కదా, వాళ్ళ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టడమే కదా, వాళ్ళ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టడమే కదా. అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ వెనకాల కూర్చున్నాడు, ఆడి పేపర్ ని కాపీ కొడతాడు. అది జస్ట్ కాపీ, మేమేం దీనివల్ల ఏం నష్టం లేదు అని అంటే ఇన్విజిలేటర్ వదిలేస్తాడా? వీళ్ళు కూడా అంతే, ఫస్ట్ క్లాస్ పొజిషన్ లో ఉన్న హిందూ ధర్మాన్ని వీళ్ళు కాపీ కొట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం మ్యాటర్ లేదు కాబట్టి. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇదేం జస్ట్ కాపీ అంటున్నారు. జస్ట్ కాపీ ఏంటి? ఎగ్జామ్ లో కూడా అట్లా అడగండి, జస్ట్ కాపీయింగ్ అని చెప్పేసి. అనిల్ గారు, ఇప్పుడు ఇంతమంది పాపులేషన్ పెరిగితే మొత్తం దేశం మొత్తం విస్తరించడం వల్ల మహా అయితే ఏం జరుగుద్ది? నిజంగా 2 ముక్కలు కాదు, 4 సార్లు చర్చికి, ఆదివారం చర్చికి వెళ్తారు, అంతే కదా. అంతకుమించి ఏమైనా అద్భుతాలు ఏమైనా జరుగుతాయి? ఇస్లాం కంట్రీ అయింది అనుకో. నా ప్రతిపాదన క్లియర్ గా ఉంది కదా, నా ప్రతిపాదన మీద మీరు ఆన్సర్ ఏంటో అడగండి. డైవర్ట్ అవ్వద్దు మళ్ళీ. ఆయన అంశం మీద ఆయన చాలా డైవర్ట్ చేపించారు, నా అంశం మీద డైవర్ట్ చేయకుండా ముగించమని చెప్పండి. చర్చికి వెళ్తాము లేకపోతే ఇది కాదు మనకి. భారతదేశానికి క్రైస్తవ్యం ప్రమాదమా, హిందుత్వం? అదే ఇప్పుడు వాళ్ళు ఎగ్జాంపుల్, భారతదేశానికి క్రైస్తవం అవన్నీ చిల్లర చాలా మంది మాట్లాడుతుంటారు. అంటే హిందుత్వంలో ఏదన్నా జరిగితే దాని వల్లే మొత్తం ప్రమాదం. ఏది ఒక నది పొంగితే దాని వల్ల హిందుత్వం ప్రమాదం ఆయన చెప్పిన మాట. కానీ ఇక్కడ ఈ ఆధారాలు చెబుతాయి అవి కాన్సెప్ట్స్. నేను అంటుంది ఇప్పుడు క్రైస్తవ దేశాలు దే బిలీవ్ ఇన్ గాడ్. గాడ్ అంటే 3 అండి: గోల్డ్, ఆయిల్, డ్రగ్స్. ఈ డబ్బులో ఈ వ్యాపారాలు చేసి అమ్ముకు దబ్బుకొచ్చిన డబ్బులతోటి ఈ దేశాన్ని కూడా మతరాజ్యంగా మారుస్తారు. మతరాజ్యంగా మారిన తర్వాత ఇక్కడ ప్రజల్ని కూడా వీటికే బానిసల్ని చేస్తారు. వాళ్ళ దృష్టిలో గాడ్ అంటే 3: గోల్డ్, ఆయిల్, డ్రగ్స్. That's a very latest version of God. This is just obvious అండి, certain. ఓకే, సో ఫస్ట్ దానికి మీరు ఇచ్చే సమాధానం ఏమైనా ఉందా? ఫస్ట్ ప్రశ్న అంటే దట్స్ వాట్ అంటే ఇప్పుడు వాళ్ళు వీడియోస్ అంటారా, అంటే దేశానికి ప్రమాదకరం అనేది ముక్కలు చేయాలన్నారు. అసలు ఏకంగా కలియుగ దైవంగా భావించే వాళ్ళండి హిందువులు. ఎలా మాట్లాడుతున్నారు? కలియుగ దైవంగా భావించే అప్పుడే కదా వాళ్ళకి ఇప్పుడు ఎప్పుడైతే అవి బయటకు వస్తాయో మరి ఆ టైంలో మరి వాళ్ళు ఎమోషన్ అవుతారు. అవి ఎందుకు? మీలాంటి పాస్టర్స్ అందరు కూడా కలిసి అసలు మనం చర్చిలో ఎలా ఉండాలి అనే ఒక క్రమశిక్షణ ఒకటి ఉండాలి కదా. బైబుల్ ఉండమని చెప్తుందండి, ఇట్లా ఉండమని చెప్తుంది బైబుల్. ఇంకైతే కష్టమే. బైబుల్ ఇట్లా ఉండమని చెప్తుంది, నేను దాన్ని ప్రూవ్ చేస్తా. బైబుల్ ఏం చెప్తుందంటే సహించొద్దు, పక్క మతాల వాళ్ళని చంపేయండి అని. బైబుల్ ఏం చెప్తుందంటే నీ తోటి మనిషికి నువ్వు మాంసం తినటం ఇష్టం కాకపోతే నేను కూడా తినటం మానేస్తాను. ఒకసారి వచనం చూపించండి. అది పౌలు అంటాడు కదా, వచనం చెప్పండి ఎక్కడ. చూడండి పర్లేదు, తర్వాత పంపిస్తా. కానీ పౌలు అనేది ఏంటంటే కొంతమందికి ఈ రోజు మంచిది రేపు మంచిది కాదు అని ఇట్లా నమ్మకాలు ఉంటాయి. విశ్వాసుల్లో బలహీనంగా ఉన్న వాళ్ళు అట్లుంటారు. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను చెప్పేది, ఆయన పర్సనల్ చెప్తాడు ఏమంటే, ఒకవేళ నేను మాంసం తినటం అనేది ఆయన నచ్చకపోతే
ఆయన కోసం నేను మాంసం కూడా మానేస్తాను అంటాడు. అది అయితే- అది క్రిస్టియానిటీ, ఇంకోటి అది క్రిస్టియానిటీలో లేదని చెప్తున్నాను. అది క్రిస్టియానిటీలో. ఇప్పుడు మీరు క్రిస్టియానిటీ ఈజ్ అబౌట్ ప్రేమ అండి. చెప్పింది లేదు కదా, వీళ్ళు ఎవరైనా ఏమైనా చెప్పండి అంటున్నారు. ఆధారం ఎక్కడ ఉందంటే ఆధారం ఎక్కడ ఉంది, రిఫరెన్స్ ఉంది, రిఫరెన్స్ ఉంది. రిఫరెన్స్ ఇవ్వాలి. లలిత్ గారు, మీరు మాంసం సంస్కృతి తినను అన్నారు. మా సంస్కృతిని దెబ్బ కొడుతున్నారని అంటున్నారు కదా. ఇప్పుడు మరి ఎప్పుడైతే ఆ సంస్కృతిలోకి ఎంటర్ అవుతున్నారో, దెబ్బ కొడుతున్నప్పుడు మీరు ఇమీడియట్గా దీనికి యుద్ధ ప్రాతిపదికన చాలా మంది ఉన్నారు, ఒక కొన్ని ప్లేసెస్లో కొంతమందిని వాళ్ళందరినీ నియమించి వీటన్నిటిపైన ఒక నిఘా పెట్టి కట్టడి చేస్తే జరగవుగా ఇది. కానీ అది ప్రమాదకరం మారేదాకా తెచ్చుకుంటుంది ఎవరు? తెచ్చుకుంటుంది ఎవరు? హిందువులే కదా. హిందువుల్లోనే చెప్తాను. మరి అప్పుడు వాళ్ళది మాకు ఆ స్వేచ్ఛ ఉందని బైబిల్ చెప్పిన ప్రకారం వెళ్తున్నారు. భారతదేశంలో క్రైస్తవ జనాభా ఎంత అంటే అఫీషియల్ గా 2.3% అని చెప్పేసి చెప్పారు. ఈ 2.3% జనాభా ప్రచారం చేసుకోవటానికి అంటే మొత్తం అందరూ మత ప్రచారకులు అయినా కూడా భారతదేశానికి క్రిస్టియన్ ఫండ్ ఫ్లో ఎంత తెలుసండి? $175 బిలియన్. అంటే సంవత్సరానికి దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలోకి వస్తున్నాయట. ఇప్పుడు వస్తున్నాయా? ఇప్పుడు వస్తున్నాయట. 1.7 కమ్యూన్ మ్యాగజైన్ మ్యాగజైన్ లో వచ్చింది $175 బిలియన్. ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయా అంటే అంతకు ముందు వచ్చాయని అర్థం. కొన్ని FCRL అన్ని ఈ మధ్య చాలా FCRL రద్దు చేసింది దేనికి అంటే FCRL మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ కారణంగా రద్దు చేశారండి. అంటే అంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది. వాటిల్లో చాలా సంస్థలకి మళ్ళీ FCRA ని మళ్ళీ తిరిగి మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. మొన్న RDT రూరల్ డెవలప్మెంట్ దానికి కూడా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేపించారు. మరి అనంతపురం. సో ఇక్కడ ఒకటే చెప్తా, ఈ FCRL గురించి లేకపోతే ఫెమా గురించి వీటి గురించి పక్కన పెట్టండి. మత ప్రచారానికి ఫండ్ ఫ్లో రకరకాల రూపాల్లో వస్తుంది. ఒకవేళ FCRA బ్లాక్ అయితే వాళ్ళకి హవాలా రూపంలో వస్తాయి డబ్బులు. ఓకే, జరుగుతుంది. ఓకే, కానీ అసలు అంత డబ్బు ఎందుకు చేస్తున్నారు? వీళ్ళకి ఏ ప్రయోజనాన్ని ఆశించి వాళ్ళు పంపిస్తున్నారు? కేవలం క్రీస్తు యొక్క ప్రచారం కోసమే అయితే 15 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఎందుకు పంపాలి అంటే దాదాపు ఒక 5 రాష్ట్రాల బడ్జెట్ అది. పెట్రోల్, గోల్డ్, కానీ గోల్డ్, ఆయిల్, డ్రగ్స్ ఇక్కడ ఇంకోటి అంతే అండి. డబ్బులు అవే. గాడ్ వాళ్ళని బతికిస్తుంది గాడ్. గోల్డ్, ఆయిల్, డ్రగ్స్ ఈ మూడింటినే పెట్టుకుని ఆ డబ్బులు అక్కడ సంపాదించి భారతదేశంలో కూడా ఇక్కడ వీళ్ళు మెజారిటీగా మారిపోయిన తర్వాత భారతదేశంలో కూడా ఇదే మొదలు పెడతారు. గోల్డ్ వాళ్ళు కాదు లలిత్ గారు, ఇంత డబ్బు వచ్చిన తర్వాత కూడా దశం భాగం ఎందుకు తీసుకుంటున్నారు మరి వాళ్ళు? ఒక ప్రాబ్లం, ఒక డెఫినేషన్ చెప్పి అర్థం చేసుకోవటంలో ఒక డెఫినేషన్ చెప్పి ఒక మాట చెప్పి నేను ఇందాక అన్నది ఏమంటే కాదు, ఈ డబ్బు దశం భాగం ఎందుకు తీసుకుంటున్నారు? ఒక మాట చెప్పి ముందుకు వెళ్దాం. నేను అన్నది ఏమంటే క్రిస్టియన్ గా ఎవడైనా కానీ, నేనైనా కానీ, ఎవడైనా కానీ క్రిస్టియన్ గా ప్రేమతోటి నువ్వు చేయకపోతే అది తప్పు. అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే వీళ్ళని ప్రేరేపించాల్సింది తోటి వాని మీద ఉండే ప్రేమ తప్పితే ఇక నిన్ను ఏది మోటివేట్ చేసినా కానీ కరెక్ట్ కాదు. ఓకే, లవ్ ఆఫ్ క్రైస్ట్ కంపెల్స్ మీ అని అంటాడు పౌలు. వీళ్ళందరికీ ఒక ఆయన ఎగ్జాంపుల్ ఉన్నాడండి. యేసు ప్రభు తర్వాత చాలా ఫేమస్ పౌలు. ఆయన చెప్పేది ఏమంటే ఇవన్నీ చేయడానికి క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. సో క్రిస్టియన్ అనేవాడు ఆ ప్రేమ లేకుండా ఏం చేసినా పనిచేయమనండి. క్రిస్టియన్ అథారిటీ ఎవరో సుప్రీం ఎవరుంటారో కనుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న వాళ్ళందరినీ కూడా క్రిస్టియానిటీ నుంచి వెలేస్తున్నాం అని చెప్పి పంపించేయండి. భారతదేశం ముక్కలు చేయడం అనేది అంటే నేను అంటే మా దేవుళ్ళని తిడుతున్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నా మీరు ఫేక్ క్రిస్టియన్స్ అని చెప్పించండి. అంతే కదా. ఇవి ఎప్పుడైతే కట్ అవుతాయో ఒక హెల్దీనెస్ క్రియేట్ అవుద్ది. అంతే. ఇప్పుడు మన చర్చలో కూడా మనం ఏవైతే ఉన్నాయో వాటిని మేమేదో బైబిల్ మీద దుష్ప్రచారం చేస్తున్నాం అంటారు. మేము బైబిల్ మీద దుష్ప్రచారం చేయట్లా. హిందూ గ్రంథాల గురించి ఎవడైతే వక్రీకరించి మాట్లాడతాడో అలాంటి గాడిదల్ని కౌంటర్ చేసే క్రమంలో మీ బొక్కలు కూడా ఇవన్నీ చూసుకుంటారా అని చెప్పేసి చెప్తున్నాం. అంతే. అదే అవును. ఓకే, ఇప్పుడు ఎవరు ప్రమాదకరం అనేది మళ్ళీ బ్యాక్ ఆయన చెప్పారు. ఆయన క్లియరెన్స్ అది కరెక్ట్ కాదన్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ కట్గా వచ్చింది. ఇంకా ఎనీథింగ్ క్వశ్చన్స్ అండి? అంతే. సో ఈ లెక్కన భారతదేశానికి క్రైస్తవ్యం ప్రమాదం తెస్తుంది. అంతే కదండి. భారతదేశానికి క్రైస్తవం అంటే ఇట్లా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. కానీ ఒక మాట ఇక్కడ వేయాల్సింది ఏమంటే ప్రాచీనంగా మనకి ఇట్లా చర్చలు ఎలాంటి ప్రమాదం భారతదేశానికి హిందుత్వం వల్ల ఏమన్నా వస్తుంటే ఎవిడెన్సెస్ చెప్పమనండి. ఆయన 4 అడిగారు. చెప్పారు. భారతదేశానికి మంచి